ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. రోజు ఆదివారం కదా, మా పిల్లలతో మా ఊరి గంగన్నమ్మ తల్లికి సద్ది నైవేద్యం పెట్టిస్తున్నానండి. పిల్లలతో ఇలా చేపిస్తే చాలా మంచిది. మీరు కూడా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా మాతో పాటు మా ఊరి అమ్మవారిని దర్శించుకోండి. ఈ రోజు మా ఊర్లో విడుములు ఉండడం కారణంగా మాకు వెళ్లే దారిలో అయ్యప్ప స్వాములు కనబడ్డారండి. మా వాళ్ళు చూడండి వెళ్ళి నమస్కారం చేసుకుంటున్నారు. మా వాళ్ళకి అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం. అయ్యప్ప స్వామి శ్లోకాలు పాటలు పాడుతూ ఉంటారు. మా బాబు పేరు కూడా అయ్యప్పే. మా అమ్మాయిని కూడా ముద్దుగా మాలికాపురం అని పిలుస్తాము. ప్రతి తల్లిదండ్రులకి నాదొక చిన్న విన్నపం. మీ పిల్లలకి చదువుతో పాటు దైవభక్తి కూడా నేర్పించండి. ప్రతి ఒక్కరు కూడా మంచి చెడు రెండూ చెప్తూ ఉంటారు. చెడు నచ్చినంత ఇదిగా మనకు మంచి నచ్చదు. అదేమంటే కలియుగం ఏంటి అంటారు. కలియుగంలో అంతా చెడే జరగాలని లేదు కదండి. కనుక మన పిల్లలకి మంచి ఏదో చెడేదో తెలుసుకోగలిగిన జ్ఞానాన్ని ప్రసాదించండి. ఇలా పిల్లలు మంచి ఏదో చెడేదో తెలుసుకుంటే జీవితంలో ఎప్పుడూ కూడా తప్పనేది చేయరు. ఎందుకంటే వాళ్ళకు ముందుగానే తెలుసు తప్పేదో ఒప్పేదో. అందరికీ తెలిసిన సామెత, మొక్కై వంగనిది మానై వంగునా. అలాగే చిన్నపిల్లలకి ఇప్పుడే నేర్పుకోకపోతే రేపొద్దున పెద్దయ్యాక ఏం చేస్తారండి? ఇలా ఎవరికైనా తెలిసిన వాళ్ళకి నేను ఎప్పుడైనా చెప్తే వాళ్ళు అంటారు, చాదస్తం కాకపోతే రేపొద్దున్న వాళ్ళ తలరాత ఎలా ఉందో ఎవరికి తెలుసు అంటారు. ఇందులో కొంతవరకు నిజముంది. నిజంగానే తలరాతని ఎవరూ మార్చలేరు. కానీ పునాది గట్టిగా ఉంటేనే కదండి ఇల్లు నిలబడేది. మనం పెంచే విధంగా పెంచి రేపు తప్పు చేస్తే వాళ్ళ తలరాత. అన్నీ మంచిగా నేర్పి వాళ్ళు తప్పు చేస్తే అది దైవ నిర్ణయం. దాన్ని మనం ఏమీ చేయలేము. ఈ మాట నేను ఎవరిని కించపరచాలని చెప్పట్లేదు. మా పిల్లలే గొప్ప అని కూడా చెప్పట్లేదు. నా కర్తవ్యం నేను నిర్వహిస్తున్నాను. ఆ తర్వాత ఆ దేవుడి దయ మా ప్రాప్తి. మీరు కూడా మా ఊరి గంగన్నమ్మ తల్లిని దర్శించుకోండి. అలాగే మా పిల్లలు చేసే పూజని చూసి మా పిల్లల్ని మీరందరూ కూడా తప్పకుండా ఆశీర్వదించండి. చాలా వరకు పూజ అనేది వాళ్ళే ఇంట్లో కూడా చేస్తూ ఉంటారు. ఈరోజు మా పిల్లల పూజ మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మా పిల్లలు ఇప్పుడిప్పుడే శ్లోకాలు అనేవి నేర్చుకుంటున్నారు. దాదాపు ఒక 30 శ్లోకాలు చెప్పగలరు. మా ఛానల్లో షార్ట్స్ లో మా పిల్లల శ్లోకాలు వీడియోలు ఉంటాయి, తప్పకుండా చూడండి. ఇక్కడ నేను ఒక ముఖ్యమైన విషయం అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నాను. మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు పసుపు కుంకుమ పూజ చేసేటప్పుడు శిరస మీదుగా మనం పసుపు కుంకాలు అనేవి వేస్తూ ఉంటాము. చాలా గుళ్ళల్లో కూడా పెడుతూ ఉంటారు పసుపు కుంకుమ వేయరాదని. ఇది చాలా మంది చదివి కూడా చాలా మంది పట్టించుకోరు. అందరినీ కాదండి, చాలా మంది అసలు వినిపించుకోరు. ఇది చాలా తప్పండి. మనం ఎప్పుడైనా సరే స్వామివారైనా అమ్మవారైనా సరే పాద పూజ చేసుకోవాలండి. పాదాలకి పసుపు కుంకుమ అనేది ఎప్పటికైనా సరే పాద పూజ శ్రేష్టం. అయితే ఇక్కడ అమ్మవారికి చక్కగా చీర అలంకరణ చేశారండి. అందుకని అమ్మవారి పాదాల దగ్గర ఆకు ఉంచి పిల్లలతో పసుపు కుంకుమ పూజ చేయించాను. సన్నిధానంలో ఎక్కడ తలుచుకుని అమ్మవారికి పసుపు కుంకుమ పూజ చేసినా కూడా ఆమెకి చెందుతుంది. దయచేసి ఇలా ఎవరు కూడా చేయకండి. ఆ విగ్రహం శుభ్రం చేసే వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా మారుతుంది. మన పూజ మనకి మంచి ఫలితాన్ని ఇవ్వాలి, మంచి పుణ్యాన్ని ఇవ్వాలి. అవతల వాళ్ళకి కష్టతరంగా మారకూడదు అనేది నా ఉద్దేశం. నా మాటలు మీకు తప్పుగా అనిపిస్తే దయచేసి మన్నించాలి. ఇక మా వాళ్ళు పూజ అయ్యిందండి, నైవేద్యం పెడుతున్నారు. చాలా మంది సద్ది నైవేద్యం అంటే రాత్రిపూట స్నానం చేసి అన్నం వండి పెరుగు విడిగా తోడు పెట్టి తీసుకొస్తూ ఉంటారు. సద్ది నైవేద్యం వండే విధానం అది కాదండి. ఎవరిష్టం వాళ్ళది. అది తప్పు అని నేను చెప్పట్లేదు, కానీ విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సద్ది నైవేద్యం ఎప్పుడూ కూడా అన్నం వండుకుని చల్లారాక పాలు తోడేసి ఆ పాలు ఆ అన్నంలో కలిపి మూత పెట్టుకోవాలండి. పొద్దున్నే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పెట్టేవాళ్ళు పచ్చిమిరకాయలు పెడతారు, కలిపి పెట్టుకుంటారు. ఇదే సద్ది నైవేద్యం. అయితే మా వాళ్ళు ఇక్కడ బెల్లం ముక్క పెడుతున్నారండి. ఎందుకంటే బెల్లం కూడా నైవేద్యంగా అర్పిస్తే కొన్ని దోషాలు ఉండవని చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చెప్పారండి. అందుకని నేను ఎప్పుడు కూడా ఉల్లిపాయ బెల్లం పెట్టిస్తాను. ఇప్పుడు చూడండి, అక్క తమ్ముడు గొడవ. పూజంతా చక్కగా కలిసి చేస్తారు. కొబ్బరికాయ కొట్టే చోటుకొచ్చేటప్పటికి నేను ముందంటే నేను ముందు అని గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కువ మా అమ్మాయే గెలుస్తుంది. ఇక్కడ మాత్రం వాళ్ళని మెచ్చుకోక తప్పదు. వాళ్ళు ఎంత దెబ్బలాడుకున్నా సరే వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఒక కాంప్రమైజ్కి వచ్చేస్తారండి. మన దాకా తీసుకురారు. నిజంగా ఈ విషయంలో చాలా లక్కీ. మేము మాత్రం ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేశారో చూసారు కదండి. అంతే అల్లరి కూడా చేస్తారు మా వాళ్ళు. పిల్లలు కాకపోతే మనం చేస్తామా ఏంటండి? కానీ వాళ్ళిద్దరి మధ్యన చాలా అండర్స్టాండింగ్ ఉంటుందండి. ఇది ఎప్పుడు ఇలాగే ఉండాలని మాతో పాటు మీరు కూడా దీవించాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను. శివార్పణం.